హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్. చాలామందికి డౌట్ ఉంది, మన మీల్ ప్లేట్లో ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలి ఇట్లా అని చెప్పి. ప్రోటీన్ ఎంత తీసుకుంటారు అంటే ప్రెజెంట్ మన వెయిట్ ఉంటుంది కదా, సో మన వెయిట్ ఇంటూ 1 గ్రామ్ అనమాట. లైక్ ఇప్పుడు నేనైతే 48 ఉన్నాను కాబట్టి 48 గ్రామ్స్ అనేది నేను 48 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ బేస్డ్ ఆన్ యువర్ వెయిట్ బట్టి మనం అన్ని ఇంటూ 1 గ్రామ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఒక 2 to 3 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ మోర్ ఎక్కువ తీసుకోవద్దు. ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చు, ఎక్కువగానే తీసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది అవసరం. మనం ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు, ఓన్లీ డైట్ ప్రాసెసే ఫాలో అవుతున్నాము అంటే కనుక ఇంటూ 1 గ్రామే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది మర్చిపోకండి. ఓవర్గా ఏది మంచిది కాదు. సో ప్రోటీన్ ఓవర్గా తీసేసుకొని ఎక్సర్సైజెస్ ఏమీ చేయకపోయినా కదా మన బాడీకి చాలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, అది ఏది మంచిది కాదు. అది ప్రోటీన్ అవునా కానీ, గుడ్ ఫ్యాట్ అవని కానీ, ఏదైనా కానీ. ఫైబర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ మన గట్కి, ఎందుకంటే అది స్టూల్స్ పాస్ అవ్వడానికి కానీ, మన ఇంటెస్టైన్స్ క్రియేట్ చేయడానికి కానీ, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్స్, సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి అనమాట. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అంటే, మన ఏదైనా బ్యాడ్ ఉండిందనుకో మన గట్లో, సో వాటిని బయటకు పుష్ చేసి బయటకు పంపించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తారు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. సో మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి.